గోవిందాయ నమః. మనము కొన్ని దేవాలయాలకి, క్షేత్రాలకు, తీర్థయాత్రలకు వెళతాం. అక్కడ స్థల పురాణాలు, క్షేత్ర మహత్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, తెలుసుకుంటాం కూడా. అది ఒక కథలాగా, జానపద కథలాగా జనాల నోట్లలో నలుగుతూ ఉంటుందన్నమాట. అంతకు మించి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం కానీ మనం చేస్తామంటే సమాజంలో నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి, మన కుటుంబాలు, మన జీవితం బాగుంటుంది, మన వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుపడతారు. నేను ఎప్పుడూ కూడా ఒక కథలో నుండి కానివ్వండి, ఒక క్షేత్రం నుండి కానివ్వండి, ఒక భగవంతుడి లీలలో నుండి కానివ్వండి, నైతికపరంగా లేదంటే ఒక నీతి మోరల్ ఏం తీసుకోవాలి, సమాజము తద్వారా ఏ విధంగా బాగుపడాలి అనే విషయాలు ఎక్కువ చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తారండి. మహిమలు, అద్భుతాలు అవన్నీ కూడా నేను చెప్పను. న్యూస్ కోసం గురించి కూడా ఎప్పుడు నేను ఆ విధంగా చేయను. ఈ మధ్య రీసెంట్గా ఒక న్యూస్ బాగా కలవరపరిచింది. వీళ్ళు సాఫ్ట్వేర్ పాపం 3 నెలలు అయింది ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసి. ఈ అల్లుడేమో సైకో అనమాట. ఎంత దారుణం అంటే ఆ అమ్మాయిని ఎప్పుడు కూడా అనుమానించడము, వేధించడము. తల్లిదండ్రులు ఫోన్ చేసినా కూడా ఇంటికి వచ్చి ఫోన్ చెక్ చేస్తారట. వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్, ఈ కాల్ లాగ్ అంతా కూడా చెక్ చేస్తాడు. అల్లుడు బిట్స్ పిలానీలో చదివిన విద్యావంతుడు అనేసి, తెగ చదువులు చదివాడు అనేసి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. దీనికంటే కూడా వ్యవసాయం చేసిన రైతుకు పిల్లనిచ్చినా కూడా బాగా చూసుకుంటాడు. పొలం దున్నో, ట్రాక్టర్తో కష్టపడో తెచ్చి కాస్త విసిగించినా, ఎవరైనా సరే విసిగించడం ఏవో కొన్ని ఉంటాయి, ఇంట్లో గొడవలు సర్దుకుంటారు. ఇంత దారుణం అయితే చేయరు. మరి విపరీతంగా చదువులు చదివి వీళ్ళు సాఫ్ట్వేర్ అంటూ ఇలా సైకోల్లాగా ఎందుకు తయారవుతున్నారో అర్థం కావట్లేదు. వేధించి విసిగించా అమ్మాయిని మొత్తానికి చంపడేశాడు. పెళ్ళై 3 నెలలు అయిందంతే. అలాగే నేను చూసిన ఇంకొక ఘటన మరీ దారుణం అసలుకి. ఛత్తీస్గఢ్లో కొరియా జిల్లాలో ఒక వ్యక్తి తన భార్య పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. కన్న బిడ్డల ముందే ఆమె కాళ్ళు చేతులు కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. గుండు గీసి ముఖానికి మసితో పాటు ఇంజిన్ ఆయిల్ పూసి బలవంతంగా మూత్రం తాగించాడు. ఈ నెల 14వ తారీఖున గ్రామంలో బహిరంగంగా జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. జితేంద్ర ఘసియా అంట 2006లో ప్రేమ వివాహం చేసుకున్నాడట ఈవిడని. 4 సంతానం. భార్య మీద అనుమానం పెంచుకున్న జితేంద్ర తరచూ ఆమెను వేధించేవాడు. ఇతరమాట భర్త వేధింపులకు గురి చేయడం, భార్యకు గుండు గీసి, భార్య మొహానికి మసిపూసి, చేతులు కాళ్ళు కట్టేసి, బయట పబ్లిక్లో మూత్రం దాగించి. ఎందుకంటే ఏం చదవగలుగుతాము? మరి భారతదేశం డెవలప్ అవుతుందని చెప్పుకుంటున్నాము, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇంకా ముందుకు దూసుకుపోతుందని చెప్పుకుంటున్నాం. మహిళలు చక్కగా చదువుకుంటున్నారు, మంచి అభివృద్ధి సాధిస్తున్నారు. ఇంకా మగవాళ్ళతో చూసుకుంటే మహిళలే ముందుకు వెళ్ళి దేశాన్ని డెవలప్ చేస్తున్నారు అని గర్వంగా మహిళల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా ఆనందం ఇవన్నీ విని. ఓ పక్కన మహిళల దుస్థితి ఇది. చదువుకున్న మహిళకి అదే పరిస్థితి. ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో చదువులేని మహిళది అదే పరిస్థితి. భర్త భయంకరంగా వేధించడము, అనుమానించడము, అవమానాలకు గురి చేయడము, టార్చర్ చేయడం, చంపేయడం. భగవంతుడి నుండి ఎందుకు నీతి నేర్చుకోవాలో తెలుసా? చాలామంది అడుగుతుంటారు, ఇతర మతస్థులు కానివ్వండి లేదా నాస్తికులు, దేవుడు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటాడా, ఆ దేవుడికి 2 భార్యలు ఎందుకు, ఎట్సెట్రా ఎట్సెట్రా. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అతి పవిత్రంగా భావించి సేవించి 108 దివ్యదేశాలలో కూడా 60వ వైష్ణవ దివ్యదేశం ఉప్పిలి అప్పన్ తమిళనాడు ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఉప్పిలి అప్పన్ అంటే ఉప్పు లేని తండ్రి అనేసి తమిళ్లో ఏదో మొత్తానికి అక్కడ అర్థం చెప్తారు, నాకు తమిళ అంతగా తెలియదు. అక్కడ పరమాత్మ శ్రీ మహావిష్ణువు భూదేవితోటి మార్కండేయ మహర్షితోటి ఉంటాడనమాట. అక్కడ స్థల పురాణం ప్రకారము మార్కండేయ మహర్షికి పుత్రిక, మానస పుత్రిక భూదేవి. డైరెక్ట్గా పుట్టకపోయినా మహాలక్ష్మీదేవి భృగు మహర్షి కూతురుగా, భూదేవి మార్కండేయ మహర్షి కూతురుగా గోత్ర ప్రవరాలు చెప్తూ ఉంటారు. తిరుమలలో కూడా అంతే. సరే, మార్కండేయ మహర్షి భూదేవిని స్వామి చేతిలో ఉంచి కళ్యాణోత్సవం జరిపించినప్పుడు భూదేవిది చాలా చిన్న వయసట, వంట చేయడం కూడా సరిగ్గా రాదట. స్వామి మార్కండేయ మహర్షికి ప్రమాణం చేస్తాడట, నీ కూతురు ఎలా ఉండినా నేను తింటాను, ఎప్పుడూ కాపుదించుకోను, ఏమీ పట్టించుకోను, నీ కూతురు నేను ఎప్పుడూ కూడా గొప్పగా ప్రేమిస్తూ ఉంటాను అని మామగారు మార్కండేయ మహర్షికి పెళ్ళప్పుడు ప్రమాణాలు చేశాడట. ఆ కారణంగా భూదేవి ఆ ఉప్పిలి అప్పన్ ఆ ప్రదేశంలో స్వామితో ఉంటున్నప్పుడు కూడట చిన్నది కాబట్టి వంట చేయడం రాదు కాబట్టి వంటలో కూరల్లోనూ వేట్లోనూ ఉప్పు వేయడం తెలియదట ఆవిడికి. ఉప్పు లేకుండా వండేదట. పరమాత్మ ఏమాత్రం అని ఆదరించకుండా అదే తినేవాడట. కాబట్టి ఇప్పటికీ కూడా ఉప్పిలి అప్పని క్షేత్రంలో ఉప్పు లేని నైవేద్యాలే స్వామికి నివేదన చేస్తారు. భూదేవి తెలుసో తెలియక ఉప్పు లేక వండేదట, స్వామికి అవే ఇష్టమయ్యాయట. కాబట్టి అక్కడ అర్చక స్వాములు ఉప్పు లేకుండా నైవేద్యాలు వండి స్వామికి నివేదన చేస్తారు. వచ్చిన భక్తులందరూ ప్రసాదంగా ఈ ఉప్పు లేని ప్రసాదాన్ని తింటారు. ఆ గుళ్ళోకి ఉప్పు కలిపిన ఏ పదార్థమైనా సరే తీసుకురావడం కూడా పాపంగా భావిస్తారు. అక్కడ ఒక అపరా పవిత్రమైన పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో పగలే కాదు రాత్రి వేళ స్నానాలు చేసినా కూడా రకరకాల రోగాలు కూడా నయమవుతాయనేసి అక్కడ స్థానికుల నమ్మకం. అక్కడ ఏమేమి మహత్వాలు ఉన్నాయి అవన్నీ నేను చెప్పను కానీ
మనము నీతిగా తీసుకోవాల్సిన విషయం ఒకటి. భగవంతుడు ఎందుకు తాను కళ్యాణోత్సవం చేసుకొని ఒక గృహస్థుడిగా సంసారిగా ఉండి లోకానికి నేర్పిస్తున్నాడు, ఏమి నేర్పిస్తున్నాడు? ఇది హిందువులు భారతీయులు తెలుసుకోగలిగితే భార్యాభర్తల మధ్య ఈ గొడవలు, అనుమానాలు, అవమానాలు, తిరస్కరించడాలు, తన్నుకోవడాలు, చంపుకోవడాలు తగ్గుతాయండి. గుడి క్షేత్ర మహత్యాన్ని నైతికంగా తెలుసుకునే ప్రయత్నాలు చేసి ఆలోచించి ఆచరణలో పెడితే మన సంసారాలు బాగుంటాయి, కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. మనం అక్కడికి వెళ్ళి దారాలు చుట్టుకుందామా, నీళ్లు తల మీద చల్లుకుందామా, ఇంకెవరైనా ఏదైనా ఇస్తారా అద్భుత వస్తువు తీసుకుందామా, స్పెషల్ టికెట్ తీసుకుని తొందరగా దర్శనం చేసుకుని బయటకు వచ్చేద్దామా, ఈ ఆరాటంలోనే ఉంటాం. మన తిరుమల క్షేత్ర పురాణం చెబుతుంది ఏంటి? భృగ మహర్షి వచ్చి మహావిష్ణువుని వక్షస్థలంలో కొట్టాడట. వక్షస్థలం మహాలక్ష్మి స్థానం కాబట్టి ఆవిడ అలిగి కోపగించుకొని వైకుంఠంలో నుండి వెళ్ళిపోయిందట. భార్య వెళ్ళిపోయిందని భర్త కూడా బాధపడుతూ భూలోకంలోకి వచ్చేసి తన భార్యను వెతుక్కుంటూ అలా తిరుమలలో స్థిరపడిపోయాడు అనేసి మనం క్షేత్ర మహత్యం ద్వారా తెలుసుకుంటాం. మామూలుగా యథార్థంగా సూక్ష్మంగా ఆలోచిస్తే వైకుంఠము లేదా పరమపదము అక్కడ ఏ విధమైన రాగద్వేషాలు, భావ వికారాలు ఉండవు. అక్కడ ఏముంటుందంటే అది స్వయం ప్రకాశితము, కోటి సూర్యులు కూడా ప్రకాశింపజేయలేనిది నా పరమపదం అనేసి కృష్ణ పరమాత్మ గీతలో చెప్పున్నారు. ఏముంటుందంటే కేవలం శాశ్వతమైన ఆనందం మాత్రమే ఉంటుంది. ముక్తాత్మలు, జీవాత్మలు ముక్తులై అక్కడికి వెళ్ళి స్వామితో స్వామి రూపంలోనే ఉంటారు, స్వామిని సేవిస్తూ ఉంటారు. అక్కడ ఇంద్రియాలు పనిచేవు. అంటే తుస్సుమని కోపం రావడము, పగలబడి నవ్వు రావడము, ఎవరినో చూసి వెకిలి చేష్టలు చేసి జోకులు వేయడము, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఉండవు. మరి మహాలక్ష్మీదేవి కోపం రావడం ఏంటి? ఎందుకు వచ్చింది కోపం? ఆవిడ ఎందుకు అలిగింది అంటే అలకలో కోపాలు కూడా ఉంటాయి అక్కడ. అంటే మనము సంసారంలో నీతి తీసుకోవడానికి కోసం, సంసారాలు బాగుండటం కోసం, తద్వారా సమాజము, భారతీయ కుటుంబ వ్యవస్థ బాగుండటం కోసం ఈ విధమైన క్షేత్ర పురాణాలు ఉంటాయండి. వాటి నుండి మనం తీసుకోవాల్సిన నీతి ఎంతవరకు అంటే మనం కూడా ఈ విధంగా సర్దుకొని ఉండాలి. భార్య అలిగి వెళ్ళిపోయిందట కోపగించుకొని, పోతే పోయిందిలే, అదే వసతి లేదంటే దాని కర్మ అని పరమాత్ముడు వైకుంఠంలో హైగా పడుకోలేదు. తన భార్య వెళ్ళిపోతే పాపం ఒక్కటే ఎక్కడికి వెళ్ళిందో ఏంటోనని తాను కూడా అలాంటి వైకుంఠాన్ని విడిచిపెట్టి భార్య కోసం వెనకబడి వెళ్ళిపోయాడు, వెతికాడు భార్య కోసం. మనకి ఏం నీతి నేర్పిస్తుంది ఈ స్థల పురాణాలు, క్షేత్ర మహత్యాలు, పురాణాల విషయాలు ఆలోచించండి ఒకసారి. రాముడి భార్య వెళ్ళిపోతే, అపహరించబడితే సీతమ్మ, రాముడు వెతుక్కున్నాడు. లక్ష్మీదేవి అలిగి కోపగించుకొని వైకుంఠం వదిలి భూమి మీదకి వెళ్ళిపోతే నారాయణుడు దిగొచ్చి భూమండలమంతా వెతుక్కున్నాడు. భూదేవి చిన్న వయసులోనే మహావిష్ణువుని వివాహం చేసుకొని వంటలు చేయడము, కూరలు చేయడం రాక ఉప్పు లేకుండా వంట చేసేస్తే పరమాత్మ నోరెత్తకుండా చాలా బాగుంది, రుచిగా ఉందని మెచ్చుకొని తిన్నాడు. అర్చకులకు కూడా చెప్పాడు, నా భార్య ఎలా వండుతుందో ఉప్పు లేకుండా, నాకు అదే నచ్చింది, మీరు అలాగే వండండి. ఈనాటికి అర్చకులు భూదేవి వండినట్టు ఉప్పు లేకుండా వండుతున్నారట ఉప్పిలప్పని క్షేత్రంలో. ఇవన్నీ మనకు నేర్పుతున్నాయి. భార్యని హింసించకూడదు, మనల్ని నమ్ముకొని వచ్చింది అవమానించకూడదు, అనుమానించకూడదు, భార్యని రక్షించుకోవాలి, ఉన్నంతలో భార్యని కాస్త ప్రేమగా చూసుకోవాలి. భార్య నేను వివాహం చేసుకున్నందుకు ఎప్పుడు ఇలాంటి దరిద్రుడిని వెధవన చేసుకున్నానని ఏడవకూడదు అనేసి ఇవన్నీ మనకు నేర్పుతున్నాయి. భగవంతుడు సంసారి అయినది, గృహస్థుడైనది, పెళ్ళిళ్ళు చేసుకున్నది ఇందుకు. తనకేదో ఆరాటం ఉండో, వయసు ముదిరిపోతుంది, చేసుకోకపోతే ఎలా అనేసి ఒక కోరికతోటో కారణంతోటో కాదు. యదిదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సైత్ ప్రమాణం కురుతే లోకసదనువర్తత. పరమాత్మ భగవద్గీతలో చెప్పింది, శ్రేష్ఠులైన మహాత్ముల ఆచరణ లోకమంతా ఆచరిస్తుంది. కాబట్టి నాకు కర్మలు లేకపోయినా కూడా కర్మలు చేస్తున్నాను అర్జున, నన్ను చూసి లోకం ఫాలో అవుతుందయ్యా, కాబట్టి నేను కర్మలు చేస్తున్నాను అని చెప్పాడు పరమాత్మ అర్జునుడితో భగవద్గీతలో. కాబట్టి స్వామి లీలలు ఇవన్నీ వివాహం చేసుకుని భార్య వదిలి వెళ్ళిపోతే తాను వెళ్ళిపోయినట్టు, భార్య ఉప్పులు లేకుండా వంట చేసినా కూడా తాను అదే తిని ఆనందించినట్టు ఈ లీలలు ఎందుకు నేర్పుతున్నాడు అంటే గృహస్థులు చూసి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అని. మనం అక్కడికి వెళ్ళి ఆ క్షేత్ర పురాణాల్లోంచి నేర్చుకోకుండా హడావిడిగా ప్రసాదం ఏ అకౌంటర్లో దొరుకుతుంది, స్పెషల్ టికెట్లు ఎక్కడ దొరుకుతాయి, ఎవరిని రికమెండేషన్ చేసి అర్జెంటుగా క్యూ లైన్లో ముందే వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి వెళ్ళిపోవాలి. ఈ ఆరాటంలో ఉంటాం కాబట్టి దేవాలయాలు ఇన్ని ఉన్నా సరే మనకు ఉపయోగపడకుండా మన కాపురంలో జీవితంలో కడతలు వచ్చి మనం ఏడ్చుకొని తాళి కట్టించుకున్న భార్య భర్త చేతిలోనే చనిపోతుంది, అవమానాలకు గురవుతుంది. భార్యలేమి తక్కువ కాదు, వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళు కూడా ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేస్తున్నారు. కాబట్టి దేవాలయాల నుండి, స్థల పురాణాల నుండి, క్షేత్ర మహత్యాల నుండి, మన వేద ఇతిహాస పురాణాది గ్రంథాల నుండి మనం నేర్చుకోవాల్సింది విలువలు, ఆదర్శాలు, కుటుంబ జీవన విధానము,
సామాజికపరమైన నైతిక బాధ్యతలు, సమాజాన్ని, కుటుంబాన్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళని, ప్రకృతిని ఎలా ప్రశాంతంగా ఉంచాలి అని ఆలోచిస్తే ఒక మనిషికి అభ్యుదయం కలుగుతుంది. లేదంటే ఎన్ని ఉన్నా మనకి నిరర్థకమే, ఉపయోగపడవు. కాబట్టి చక్కగా అర్థం చేసుకొని ఆధ్యాత్మిక జీవితంలో, సనాతన ధర్మంలో సారము గ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.